మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బడ్జెట్ ప్రసంగంలో ఆస్తులు, అప్పులతో పాటు కేంద్రం నుంచి వచ్చే ఆదాయంపైన అన్ని వివరాలు ఉంటాయంటున్న భట్టి విక్రమార్కతో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు మనతో ఉన్నారు. మరి కాసేపట్లో బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ మీద చాలా మందికి ఎన్నో హోప్స్ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఆ 6 గ్యారెంటీలకు సంబంధించి ఎట్లాంటి ప్రయారిటీ ఉండబోతుంది? బడ్జెట్ 12 గంటలకు ప్రవేశపెట్టబోతా ఉన్నాం. అన్ని అంశాలు అందులో ఏమి ఉంటాయనేది ప్రవేశపెట్టినప్పుడు అన్ని అంశాలు మీకు తెలుస్తాయి. గతంలో బడ్జెట్ మీద కూడా మీరు అధ్యయనం చేశారు. అప్పులు ఎక్కువగా ఉన్నాయి, కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఆదాయం తక్కువగా ఉంది, మీ అంచనాలే తప్పున్నాయని సిఎల్పి లీడర్ గా అప్పట్లో చెప్పారు. ఇప్పుడు ఆర్థిక మంత్రిగా వాటిని ఎట్లా అధిగమించబోతుంది? అన్ని సవివరంగా బడ్జెట్ ప్రజెంట్ చేసేటప్పుడు వివరిస్తాం. తప్పనిసరిగా ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం కాబట్టి బడ్జెట్ కూడా అదే రీతిలో ఉంటుంది. అంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గా సార్, ఈ 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీల అమలుకి త్వరలోనే శ్రీకారం చుట్టూ వాటిని బడ్జెట్ లో అలొకేషన్ ఉంటాయి. అన్ని విషయాల్లో బడ్జెట్ లోనే ప్రకటిస్తాం. బడ్జెట్ కంటే ముందు చెప్పడం అనేది అది కరెక్ట్ సాంప్రదాయం కాదు. అన్ని విషయాలు బడ్జెట్ లో పొందుపరిచి 12 గంటలు మీరు ఎదురు చూస్తా ఉన్న ప్రజలంతా తప్పనిసరిగా అట్లా స్పష్టంగా చెప్తాం. రైట్, బడ్జెట్ లో ప్రజా బడ్జెట్ ఉంటుంది. దీనికి ఏవైతే అంశాలని చెప్పామో ఆ అంశాలన్నింటినీ కూడా బడ్జెట్ లో పొందుపరుస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం ప్రజాభవన్ నుంచి డిప్యూటీ సీఎం ప్రస్తుతం ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నటువంటి భట్టి విక్రమార్క గారు బయలుదేరారు. మరి కాసేపట్లోనే అసెంబ్లీలో కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ కేబినెట్ సమావేశం తర్వాత 12 గంటలకి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. మొదటిసారి ఆర్థిక శాఖ మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి బడ్జెట్ ని డిప్యూటీ సీఎం హోదాలో భట్టి విక్రమార్క ప్రవేశపెట్టబోతున్నారు. అలాగే శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు. ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రావడానికంటే ముందే ఎన్నికల్లో కొన్ని కీలకమైనటువంటి హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. 6 గ్యారెంటీల రూపంలో ఇచ్చింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఈ 6 గ్యారెంటీలలో ప్రధానంగా గ్యాస్, అలాగే 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇచ్చేటువంటి పథకాలన్నిటికీ పూర్తి స్థాయిలో బడ్జెట్ ని కేటాయించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ షెడ్యూల్ కంటే ముందే ఈ 2 పథకాలని లాంచ్ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దానికి అనుగుణంగానే బడ్జెట్ లో కేటాయింపులు ఉన్నట్టు తెలుస్తుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం సుమారు 3 లక్షల కోట్ల బడ్జెట్ ని అంచనా ఉంటుంది అనేది ఒక అంచనా మాత్రం. అలాగే గతంలో సిఎల్పి నాయకుడిగా ఉన్నటువంటి భట్టి విక్రమార్కనే ఈసారి బడ్జెట్ పెడుతున్నటువంటి నేపథ్యంలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, ఉద్యోగులకు ఇచ్చేటువంటి జీతాలు కావచ్చు, కొత్తగా ఉద్యోగాల నియామకాలకి సంబంధించినటువంటి ప్రకటన కూడా చేసినటువంటి నేపథ్యంలో వాటి అంచనాలను ఎలా తీసుకుంటారు అనేటువంటి అంశాలన్నిటి చుట్టూ కూడా ఈ బడ్జెట్ ఉంటుందనేది ఒక చర్చ అయితే ప్రస్తుతం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో అమలుకు సంబంధించినటువంటి బడ్జెట్ లో ఎలాంటి అలొకేషన్స్ ఉండబోతాయి అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఒకవైపు వైట్ పేపర్ ఇచ్చింది ఆర్థిక శాఖ మీద, పూర్తి స్థాయిలో ఖజానా ఖాళీగా ఉందని చెప్పినటువంటి నేపథ్యం 6 లక్షల కోట్ల అప్పులున్నాయని చెప్పారు. వీటన్నింటినీ అధిగమిస్తూ బడ్జెట్ ని ఎలాంటి కూర్పులు చేశారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. 12 గంటలకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజెంటేషన్ చేయబోతున్నారు ఆర్థిక శాఖ మంత్రి హోదాలో బడ్జెట్ ని. అలాగే అప్పులను తీర్చడంతో పాటు 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది.